చాలా మంది పాపానికి నిర్వచనం తెలియక ఏదేదో ఆలోచించుకుంటారు. పాపపు నిర్వచనం ఆజ్ఞను అతిక్రమించటమే పాపం. వద్దు అని దేవుడు దేన్ని గూర్చైతే సెలవిచ్చాడో, దేన్ని గూర్చైతే చెప్పాడో, శాసించాడో, నిర్ణయించాడో, ఇది నీ జీవితంలో ఇలాగే జరగాలి అని దేవుడు సూచించాడో, అలా నువ్వు చెయ్యనప్పుడు, అలా నువ్వు కనబడనప్పుడు జరిగేది ఏమిటి అంటే పాపం. వద్దు అని చెప్పినటువంటి పండు తింటేనే భ్రష్టత్వం వచ్చింది. ఆ భ్రష్టత్వం వాళ్ళకి తెచ్చింది ఏమిటి అంటే మరణం. జీవములో నుండి బయటికి పోయారు వాళ్ళు. దేవుడు వద్దు అని చెప్పిన దాన్ని నువ్వు చేస్తే నాశనము కాని బహుమానం నుండి బయటికి పోతావు. ఒక్క మాటలో చెప్పాలంటే ఇహలోక సంబంధమైన మాలిన్యం నిన్ను అంటుకుని సర్వనాశనం చేసేదాకా నిన్ను విడిచిపెట్టదు. ఇది నువ్వు తెలుసుకోవాలి.